మన ఇస్కాన్ రాజమండ్రికి సుమారుగా 3,800 మంది జీవిత సభ్యులు లైఫ్ మెంబర్స్ ఉన్నారు. ఆ సభ్యుల్లో ప్రతి నెల సభ్యులందరూ కూడా కలిసి ఒక సత్సంగాన్ని చేసుకుని ఆ సత్సంగంలో భగవంతుడు లీలల గురించి ప్రసంగం పూర్తయిన తర్వాత అందరూ కలిసి ప్రసాదాలు స్వీకరించి వెళ్తూ ఉంటారు. ఈ ప్రతి నెల కూడా చివరి ఆదివారం ఈ ప్రోగ్రాం జరుగుతుంది, లైఫ్ మెంబర్స్ మీటింగ్ అంట. సో ఇందులో ఒక సభ్యుడైనటువంటి చెన్నా ఉదయ భాస్కర్ అనేటువంటి ఒక సభ్యుడు మా యొక్క మందిరానికి తరచుగా అప్పుడప్పుడు నెలకి వస్తూ వెళ్తూ ఉంటాడు. అయితే గత కొద్ది రోజులుగా అతని యొక్క విచిత్రమైనటువంటి ప్రవర్తన ధోరణి కొద్దిగా మందిరాన్ని ఇబ్బంది కలిగించేటట్లుగా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో గొడవలు పెట్టుకోవడం, తర్వాత పాలక మండలిలోకి అంటే మందిరం యొక్క యాజమాన్యం ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని జీబీసీ బ్యూరో పైన ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు. ఇక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా డోనర్స్గా ఉంటారు, కానీ పాలక మండలిలో పాల్గొనడానికి వీలు ఉండదు. కానీ ఆయన మేనేజ్మెంట్లోకి రావడానికి చాలాసార్లు ప్రయత్నం చేశారు. మా మీద ఒత్తిడి కూడా తీసుకురావడం జరిగింది. సో నచ్చచెప్పడానికి మేము ప్రయత్నం చేసాం, కానీ దాన్ని అతను స్వీకరించలేదు. సో ఈ విధంగా కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు మేము జీవిత సభ్యులైనటువంటి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, ఆయన ఇస్కాన్ జీవిత సభ్యులే, వారితో నచ్చచెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు అది వాయిస్ని వైరల్ చేసి అందరికీ కూడా వినిపించడం జరిగింది. ఆయన జీవిత సభ్యుడు ఇస్కాన్ జీవిత శ్రేయభిలాషి అండ్ జీవిత సభ్యులుగానే మేము పరిగణిస్తాం తప్ప మేము ఇస్కాన్ ఎటువంటి రాజకీయ పరిస్థితులకు కానీ వ్యక్తులతో కానీ మాకు ఎటువంటి సంబంధం ఉండదు. మేము ఎప్పుడు కూడా మా ఆధ్యాత్మిక కార్యకలాపాలను నిర్వహించుకుంటూ భక్తుల్లో సద్భావనలు, తర్వాత ధర్మ ప్రచారం ఇవన్నీ కూడా మేము నిర్వహిస్తూ ఉంటాం. సో ఇతని యొక్క ప్రవర్తన యొక్క ధోరణికి మందిరంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఇష్టపడడం జరిగింది. సో ఆయన మాటల్లో కొద్దిగా వ్యవహార శైలి బాగాలేదన్నమాట. సో మాట్లాడితే 1,000 కోట్లు 100 కోట్లు వరకు మాట్లాడుతూ డిస్టర్బ్డ్గా ఉంటుందన్నమాట అతని యొక్క వ్యవహారం. సో మోడీతో మాట్లాడుతూనే ఉంటాడు, లేకపోతే ఇంకొక ఎవరితో మాట్లాడేది అంటాడు, దుబాయ్ వెళ్తున్నాను అంటాడు, అతను చేస్తాను అంటాడు, రకరకాలుగా అనమాట. సో సడన్గా మన ఆయనకి ఇక్కడ మనం కొద్దిగా ఫ్రీడమ్ ఇవ్వలేదు, తర్వాత ఆయన కొంచెం మనం కంట్రోల్ చేస్తున్నామని చెప్పేసి మనం అమ్మినటువంటి వస్తువులు ఉన్నాయో అవి 20 రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది. 80 రూపాయల వస్తువులు 20 రూపాయలు చేంజ్ లేకపోతే 100 రూపాయలు తీసుకోవడం జరిగింది. సో దాన్ని వాళ్ళు ఏం చేశారంటే దాన్ని తుడికిలు కొడతారు వాళ్ళకి కంప్లైంట్ చేసి వీళ్ళు అదనంగా ఛార్జ్ చేస్తున్నారని చెప్పేసి మా మీద ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేసి చెక్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. సో వాళ్ళు పెనాల్టీ వేశారు. తప్పు ఎక్కడ జరిగింది అన్నటువంటిది మా వాళ్ళని కూడా మేము మందలించాం. సో అది అనుకోకుండా జరిగినటువంటి ఒక వ్యవహారం. సో అందువల్ల దాన్ని ఖండించి వెంటనే మేము సరిదిద్దుకోవడం జరిగింది. సో దానికి ఇటువంటివి అన్నీ కూడా అభియోగాలన్నీ మోపుతూ రకరకాలుగా దీన్ని ఆయన ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఇస్కాన్ యొక్క గౌరవాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. అలాగే అతను పాపులర్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఇది సరైనటువంటి విధానం కాదు. సో అందుకని ఆ వ్యక్తి యొక్క ఆ మాటలు కానీ అతని యొక్క ప్రవర్తన కానీ ఇస్కాన్ ఖండిస్తూ ఉంది. సో దయచేసి ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క విషయాన్ని మేము చెప్పడం జరుగుతుంది. అలాగే అతని మాటలు విని ఎవరు కూడా మోసపోవద్దండి. అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కొంచెం అతనితో ఇబ్బంది అయితే ఉండే పరిస్థితి. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవచ్చు, 3,600-800 మంది వరకు ఉన్నటువంటి జీవిత సభ్యులు ఇస్కాన్ చేసేటువంటి అన్ని కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. మనం చేసేటువంటి గో సంరక్షణ, అన్నదానము, గురుకుల పాఠశాలలు, సొసైటీకి మనం ఇస్కాన్ చేసేటువంటి కార్యక్రమాల గురించి మీ ఎవరికి ప్రత్యేకించి చెప్పేది అయితే ఎవరికి తెలుసు. అటువంటి ఒక వ్యక్తి మన మీద అభియోగం
నిందలను మోపడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఏ విధంగా మీరు దాన్ని స్వీకరిస్తారో అతని యొక్క మానసిక స్థితి ఏంటి అన్నటువంటి విషయాన్ని కూడా